పరిధి నుంచి ఫైబర్ ఆప్టికల్ ద్వారా కెమెరాలు మూవ్ చేయడం జరుగుతుంది. చుట్టూరంగా 100 కిలోమీటర్లు ఏం జరిగినా కూడా కమాండ్ కంట్రోల్ రూమ్గా రికార్డింగ్ అవుతూనే ఉంటుంది. కమాండ్ కంట్రోల్ రూమ్ ఉన్నదంటే నేను అనుకుంటుంటే పోలీసు వాళ్ళు అందరూ లెక్క పెట్టుకొని కూర్చొని ఇంత చాయ్ తాగనికే వాళ్ళకి అన్నం తిననికే రెస్ట్ చేయడానికి ఉన్న రూమ్ ఏమో అనుకున్నా, కానీ కమాండ్ కంట్రోల్ రూమ్ అంటే అది కాదు. మొత్తము ఎక్కడిది అక్కడ కంట్రోల్ చేసే రూమ్ అనేది ఈరోజు తెలుసుకున్నా నేను. మొత్తానికి హైదరాబాద్లో ఇట్లా హైదరాబాద్లో మా ఆఫీస్ కాడనే ఉంది. మా ఆఫీస్ కాడనే ఉన్నది కమాండ్ కంట్రోల్ రూము. అది దానికి నేను పోయినా కానీ అడుసుంటుంది మళ్ళీ ఈడు ఉన్నదాన్ని అనుకోలేదు. ఇప్పుడు ఈడ చూస్తున్నాం మనం. ఇవి ఇక్కడ మేడారం వాళ్ళే చూసుకుంటారు అనుకోవద్దునట. హైదరాబాద్కి నుంచి చూస్తున్నారు. తెలంగాణ మొత్తము 100 కిలోమీటర్ల పరిధిలో మూవ్ అవుతుంది మొత్తం. మీరు ఎక్కడో అక్కడ గట్టిగా కాళ్ళ చేతులు కట్టేయాలన్నట్టుగా పెట్టుకున్నారు సార్. మరి చేసేది గవర్నమెంట్ అంతా చేసేది ప్రజల కోసమే కాబట్టి, గవర్నమెంట్ చెత్తగా వచ్చిపోవాలి కాబట్టి ఆ విధంగా ముందుగా కష్టపడి దెబ్బలు దాకినా ఎన్ని దాకినా ఈ ప్రయత్నానికి వెనకడుగు వేయకుండా సక్సెస్ చేయడానికి టీం మొత్తం కష్టపడి సక్సెస్ చేయడం జరిగింది. మొత్తానికైతే